అమ్మా టీచర్ కొట్టడంతోనే చనిపోయాడు. ఏ ఒంట్లో బాగోపడలేదండి, బాగోపోతే మేము అసలు పంపించు. ఏ ప్రాబ్లం లేదన్నా. 9 గంటలకి హాస్పిటల్లో 9 గంటల స్కూల్లో చేపెట్టామన్నా. అప్పుడు మళ్ళీ నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నా. పక్కన ఉన్న వాళ్ళు ఎవరో మా బావగారు ఫోన్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళారంటే కళ్ళు తిరిగి పడిపోయి అనుకున్నా. వాళ్ళు డైరెక్ట్ కేజీ తీసుకొచ్చి చచ్చిపోయి చెప్పాను అన్నారన్నా. డాక్టర్ గారు ఏమో చనిపోయి అరగంట అయిందని చెప్పారన్నా. స్కూల్లోనే చనిపోయాను తండ్రన్నా. మాకు వెంటనే పడిపోయారు, కేజీ తీసుకొచ్చా చెప్పారు. 11 బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం ఎంతో హుషారుగా స్కూల్కి వెళ్ళాడని, టీచర్ కొట్టిన కారణంగానే కుప్పకూలిపోయి చనిపోయినట్టు సీసీ ఫుటేజ్ ద్వారా తమకు తెలిసిందని చెప్తున్నారు. ముందుగా స్కూలు యాజమాన్యాన్ని, స్కూల్లో ఉన్నటువంటి సిబ్బందిని ప్రశ్నించినప్పటికీ కూడా ఏమాత్రం ఎక్కడా కూడా చెప్పలేదు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక్కొక్కరుగా ఎవరైతే బాలుడి బంధువులు ఉన్నారో, కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా ఒక్కొక్కరుగా కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇక్కడ వారంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. బాలుడి మరణ వార్త తెలిసి ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకుని రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాఠశాలలో ఉన్నటువంటి మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో. అమ్మా, మీకు ఎన్ని గంటలకు తెలిసింది? సీసీ ఫుటేజ్ చూసారా మీరు? ఇప్పుడు ఆ అబ్బాయి అయితే ఏ బాబు చనిపోయాడు ప్రణయ్, వాళ్ళ అమ్మ నేను ఇద్దరు మార్కెట్కి వెళ్తే ఫోన్ ఒక్కసారి వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ అమ్మకి కానీ ఇద్దరికి ఫోన్ చేయలే. ఆ స్కూల్ కింద ఉంటారు మంగరాజ్ అని, అన్నీ చెప్తే ఈ విషయం తెలిసింది. వేరే స్కూల్కి, వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ తీసుకొని వెళ్తే ఈ సీరియస్గా ఉంది, ఇక్కడ తీసుకొని రానంటే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళేమో చనిపోయాడు అనేసి ఇక్కడికి వచ్చి లోపల డాక్టర్ చెప్తుంది అక్కడ పల్స్ లేదమ్మా, హార్ట్ బీట్ లేదు, ఏటీ లేదు అని చెప్పేసి. ఏం జరిగిందో చెప్పట్లేదు. ఆవిడకి స్కూల్ వచ్చిన తర్వాత నేను అడిగాను ఏంటి ఏటయ్యింది అని. నేను మా చెల్లి ఇద్దరం అడిగితే నేను కొట్టలేదు. మరి వీడియోలో ఉన్నది ఎవరండి కొట్టేంది కదా, మరి లోపల దాన్ని ఎలా ఉంచారు? మరి తీసుకురావాలి కదా. మా పిల్లలు రోడ్డు మీద చచ్చిపోయినోడు ఇక్కడ రోడ్డు మీద ఉంచేస్తే దాన్ని ఏసీ రూమ్ లో ఉంచుతారా? అది ఎంతవరకు కరెక్ట్? చిన్న పిల్లని అంత భయపడతారా? ఒకసారి వీడియోలో చూడండి. ఆ పిల్లడు కాదు ఆ పిల్లడు ఎంత భయపడుతున్నాడు తెలుసు. వద్దు అని అంటున్నాడు. వద్దు అంటున్నాడు, గోపు మీద కొట్టాడు. యూకేజీ పిల్లని అంత భయపెట్టాల్సిన అవసరం ఏంటి? బట్టలు ఇప్పాల్సిన అవసరం ఏంటి? నీకు హోంవర్క్ చేయకపోతే తల్లిదండ్రులకు చెప్పాలి, లేకపోతే మందలించాలి. మాకు ఇంటిమేషన్ చేయాలి. మాకు ఒక్క తల్లిదండ్రులకు ఫోన్ రాలేదు. వాళ్ళిద్దరు ఫోన్లు చెక్ చేసాం మేము, ఒక్క ఫోన్ కూడా రాలేదు తెలుసా. మరి దీనికి సీఏ గారు ఎవరు వస్తారో ఏది చెప్తారో చెప్పండి. దాన్ని మాత్రం లోపల నుంచి బయటకు తీసుకొని రావాలి. దాన్ని బయటకు తీసుకొని రాకపోతే మేము ఒప్పుకోం. మేము ఇక్కడే ఉంటాం. లేదు స్కూల్లో ధర్నా చేయాలి, ఎక్కడ చేస్తాం అక్కడ చేస్తాం. స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ని కానీ అక్కడ సిబ్బందిని కానీ ఎవరైనా ఎవ్వరు, ఇద్దరు టీచర్లు ఉన్నారండి. ఇద్దరే టీచర్లు ఉన్నారండి. ఒక ఆవిడ తీసుకొచ్చింది, ఒక ఆవిడ క్లాస్ టీచర్, ఆవిడ తర్వాత వచ్చింది. వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరూ లేరు. ప్రిన్సిపల్ కూడా మాకు ఎవరో తెలియదు, ఆవిడ వచ్చింది కూడా మాకు తెలియదు. ఆ స్కూల్ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు. ఇక్కడికి వాళ్ళందరూ రావాలి. నాకు విషయం, నేను బయట ఉన్నాను, నాకు ఫోన్ వచ్చి తను మా బాబు అవుతాడు, నాకు ఫోన్ వచ్చి ఇలా బాబు చనిపోయాడు అనగానే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి టీచర్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి వెళ్ళారంట. మళ్ళీ మేము వచ్చేసరికి అడిగితే ఆ టీచర్ని మా వాళ్ళు అందరూ గట్టిగా అడుగుతున్నా. నేను అమ్మ ఏమైంది, ఏం జరిగింది చెప్పండి, మీరు జరిగితే అప్పుడు మేము ఏదో చేస్తామని అంటే నేను కొట్టలేదు, నేను ఏమీ చేయలేదు, ఆ అబ్బాయి నేనేం చేయలేదు, నేను పట్టుకొని ఎందుకు హోంవర్క్ చేయలేదు అంటే మీదన పడిపోయాడు అని ఆవిడ చెప్పింది. ఇప్పుడు దాకా అదే మాట మీద ఉన్న ఆవిడ వీడియో రాగానే లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూసుకుంటే ఆవిడ లోపల లేదు, ఇప్పుడు కూడా ఆవిడ లేదు, వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మా బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదు. ఎందుకంటే అన్యాయం జరిగిపోయింది కాబట్టి ఏం జరగాలన్నది తక్షణమే నిర్ణయం మీరు తీసుకున్నా, మమ్మల్ని తీసుకోమన్నా, దానికైనా మాకు న్యాయం జరగాలి. కానీ జరిగిన అన్యాయాన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. ఈ స్కూలే కాదు, వైజాగ్లో కాదు, మొత్తం ఏపీ, తెలంగాణ అన్ని ప్రైవేట్ స్కూల్లోనే ఇలాంటి పిల్లల మీద ఇంత దారుణంగా చేసే ఈ యొక్క తప్పుని ఏ టీచర్ కూడా చేయకూడదు. చెయ్యొచ్చు, నెమ్మదిగా చెప్పినంత వరకే. ఆ వీడియో చూస్తే కళ్ళు ఉండవు. అంత బాధగా అమ్మాయి వద్దు నేను చేయలేదు, అబ్బాయి మొత్తుకుంటున్నా వినలేదు. వినకుండా అబ్బాయి మీరు వీడియో చూస్తే మనకే కళ్ళు తిరిగి చెమర్చిపోతాం. అంత వీడియోలే. ఏ ప్రైవేట్ స్కూల్ వల్ల జరిగిన అన్యాయాన్ని ఆ అబ్బాయి జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకి న్యాయం చేయాలి,
ప్రతి బిడ్డకి న్యాయం జరిగేలాగా మీరే చెయ్యాలి. ప్రెస్ కాబట్టి చెయ్యండి. ప్లీజ్ అండి, నాకు పిల్లలు ఉన్నారు, చాలా బాధ. ఇప్పుడు ఆ పిల్లకి ఎవరండి తీసుకొస్తారు? చాలా తప్పండి. చాలా బట్టలు ఇప్పుడు అదే ఫ్యాషన్ షో. ఆడపిల్లలకి బట్టలు ఇప్పిస్తారా? ఆడపిల్లలకి బట్టలు ఇప్పిస్తారా? స్కూల్లో బట్టలు ఇప్పి కొట్టడు, ఒక కొట్టాలి, తిట్టాలి, లేకపోతే ఇంటిమేషన్ చేయండి పేరెంట్స్ కి. అంటే పిల్లలకి స్కూల్లో బట్టలు ఇప్పేటి సంస్కారం ఎవరికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అంటే ప్రైవేట్ స్కూల్లో పంపితే ఒక ఉన్నతమైన విద్య వస్తుంది అనుకుంటా, కానీ ఇలాంటి నీచమైన వస్తుందని చెప్పుకోవట్లేదు. ఎలాగే అంటే ఇలా కూడా పంపించకూడదు పిల్లల్ని. ఇంట్లో ఉంటే మాట అంటలేదని స్కూల్లో పంపిస్తే అక్కడ కూడా వీళ్ళు ఎలా చేస్తే ఎవరు చెప్పుకుంటారు? అంతే కదా. మీరు ఏమవుతారండి? మీకు ఎన్ని గంటలకు తెలుసు? బాబుకి మేనమామని అవుతాను. ఇలా చనిపోయారని నాకు తెలిసిన విషయం వెంటనే ఫస్ట్ చాలా బాధకు గురయ్యాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాబుని చూస్తే మాకు మా పిల్లలు గుర్తొచ్చారు. ఎందుకంటే అందరం స్కూల్స్కి అనేది పంపిస్తాం, పిల్లలు ఎదుగుతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని. భవిష్యత్తు లేకుండా జరిగిపోయింది ఇంకా బాబుకి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఆ బాబు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈసీజీ చేశారు. ఈసీజీ చేస్తే ఆ కాపీ లేదు. రెండో విషయం, బాబు గ్రౌండ్లో పడిపోయారని చెప్పేసి ఏదో పుకారు పుట్టించారు. సీసీ కెమెరాలో క్లియర్గా క్లాస్ రూమ్లో ఆవిడ మీదే పడిపోయింది. మూడో విషయం, ఆ బాబుని కొట్టలేదని టీచరు అబద్ధం చెప్పారు. చెప్పిన తర్వాత ఇన్ కేస్ వెంటనే మా తాలూకా బావ అక్కడికి వెళ్ళి సీసీ కెమెరా సాక్ష్యం తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. ఏవైనా సీసీ కెమెరా సాక్ష్యం లేకపోతే మా బిడ్డ ఎందుకు చనిపోయాడో కూడా రోజు ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది వాళ్ళకి. పోస్ట్ మాస్టర్ చేయడానిక, పిల్లల్ని చూడడానికి తల్లిదండ్రులకి ఇది లేదు. కనీసం ఎలా చనిపోయాడో కూడా తెలియకపోవడం అనేది తల్లిదండ్రులకి అంత పెద్ద బాధ ఇంకొకటి రాకూడదు. దయచేసి మీడియా వారు పట్టించుకొని దీనికి తగిన న్యాయం చేయాలి. ఆ తల్లిదండ్రులకే కాదు, పిల్లలకు భయం చెప్పండి. మాకు మా టీచర్లు చిన్నప్పుడు చెప్పారు ఆ రకంగా. కాబట్టి మీరు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చెప్పాలి. చదువు అనేది ప్రతి మనిషికి అవసరం. వివేకం కోసం చదువు అవసరం. చదువు లేకపోతే ప్రపంచం లేదు. కానీ వాళ్ళ భవిష్యత్తులకి టీచర్స్ ఏ విధంగా ఇది అవ్వాలనేది ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రైవేట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఒక రూల్ని, ఒక యాక్ట్ని తీసుకొని రావాల్సిందిగా మనవి. ఒక తల్లిదండ్రులుగా చనిపోయిన బిడ్డకు మేము తల్లిదండ్రులు కాకపోవచ్చు, కానీ మాకు పిల్లలు ఉన్నారు, అంతే అర్థం చేసుకోండి. మీరు ఏమవుతారండి? ఏంటి మీకు ఎన్ని గంటలకు తెలిసింది? వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, తల్లిదండ్రికి కూడా ఇంటిమేషన్ చేయకుండా, తల్లిదండ్రికి ఇంటిమేషన్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి కేజీస్ తీసుకొచ్చింది మాకు అందరికీ తెలిసింది. మాకు అయితే చదివించడానికని పంపిస్తే చంపేస్తారా పిల్లలు? మీరు అదేనా? అసలే గవర్నమెంట్ అనే మాకు వాటి మీద ఇది లేకే మేము ఇంత కష్టపడి వాళ్ళు చదివిస్తుంటే వాళ్ళు చంపేస్తారా? చంపడమేనా? హోంవర్క్ చేయలేని చంపేస్తారండి? చెప్పండి, ఒక్కసారి చెప్పండి. ప్రతి తల్లిదండ్రులు కూడా అడుగుతున్నాం, చెప్పండి. చంపేస్తారా? వారం రోజులు పిల్లలు టూర్ నుంచి వచ్చాడండి. వారం రోజులు ఊరు వెళ్ళాడు. ఈ రోజు వచ్చాడు హోంవర్క్ చేశాడంటే ఆడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంటా? వారం రోజులు హోంవర్క్ ఒక రోజు చేయగల ఆడు ఇంజనీరింగ్ స్టూడెంటా? పోనీ పడిపోయాడు, పిల్లడు పడిపోయిన తర్వాత కనీసం నోట్లో గాలి వదిలిన పిల్లడు బతుకుతాడు కదా. ఒక సిపిఆర్ కూడా తెలియకుండా ఒక ఎడ్యుకేటెడ్ టీచర్ ఎడ్యుకేట్ చేయకుండా ఒక టీచర్ని నియమించుకుందంటే ఆ స్కూల్ ఎంత వరస్ట్ స్టేజ్లో ఉందో కూడా మీరు ఆలోచించుకోవాలి. మినిమం ఒక టీచర్ని జాయిన్ చేసుకుంటే పిల్లలకి ఏ విధంగా ఒక డే కేర్ లేదు. ఇప్పుడు పిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మేము జాయిన్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు. అంత డబ్బు పెట్టి ప్రైవేట్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తాం? మేము అంత ఫెసిలిటీ ఉంది, పిల్లలకి ఏమైనా ఒక నిమిషం మీరు టేక్ కేర్ చేస్తారని మేము అంతంత డబ్బులు పోసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాం. మీరు చేసిన తర్వాత వాడికి బట్టలు ఇప్పడం, కొట్టడం, మీకు అంత బాధ ఇబ్బంది అయితే పేరెంట్స్ మీటింగ్ పెట్టాలి. పెట్టి పిల్లడు ఇలా ఉన్నాడు, ఇలా ఉన్న తర్వాత ఆయన మాట్లాడించండి, ఆడి పద్ధతి మార్చండి అని చెప్పాలి. అందుకే మారకపోతే అప్పుడు తల్లిదండ్రుల మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేకాని మీరే బట్టలు ఇప్పి పిల్లల్ని కొట్టేసి, పిల్లడు ఆవిడ మీద పడినప్పుడు కూడా ఆవిడకి స్పర్శ తెలియలేదు, నవ్వుతుంది ఆవిడ. అంత వరస్ట్ స్టేజ్లో ఉంది ఆవిడ. తల్లిలో మరి ఆడదో కాదు నాకు తెలియట్లేదు. మీకు ఎన్ని గంటలకి తెలిసింది? మీరు ఏమవుతారు పిల్లడికి? వాళ్ళు బాబు గారు పెదనాన్న, మా బావగాడు అవుతాడు, బావని పిలుస్తాం. మామూలుగా నాకు 1:15 ఎప్పుడు తెలియగానే మామూలు వీడియో చూస్తాను. వీడియోలోనే అయితే అబ్బాయి అయితే మాత్రం భయపడిపోయి వద్దు అన్నాడు. కానీ ఇలా కొట్టగానే పడిపోయి ఇంకా అడిపోయింది. నేను చూసిన సీసీ కెమెరాకు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో అలా చేయడం చాలా తప్పు అన్న. ఆ కుర్రాడి ఏజ్కి, ఆ కుర్రాడి క్లాస్కి టీచర్ అంతగా భయపెట్టడానికి కరెక్ట్ కాదు. ఫీజు ఒక 4 రోజులు లేట్ అవుతే టీచర్ ఇంటికి పంపిస్తారు. దాని మీద ఉన్న జాస అబ్బాయి మీద లేదు, అంతే తేడా. అది మీరు ఆలోచించుకోండి. అంటే ముగ్గురు అక్కలు లాస్ట్ ఈడి మీద అందరూ ఆ ఇంటి కుటుంబం అంతా ఇంటి పేరు మీద ఈడి మీద ఆశపడే ఉన్నారు. టీచర్ నుంచి ఇలా చేసేసింది. దానికోసం మీరు
మీడియా మీరు ఇంతగా అడుగుతున్నందుకు దాని తగ్గ ఫలితం కూడా మీరు చూపించాలి, అది కరెక్ట్. లేదంటే మీరు మాకు ఎదురుగా మైకెట్టినందుకు ఫలితం లేనట్టే మీకు కూడా. ఇది మొత్తం మీద ఎవరైతే ఆ చిన్నారి బంధువులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఆసుపత్రి వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు. ఆ తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు ఎవరైతే టీచర్ ఉన్నారో ఆ టీచర్ కొట్టిన కారణంగానే ఏటమ్మా అమ్మా మీరేమవుతారు ఆ అబ్బాయికి? నాన్నమ్మని అవుతానండి. మాకు తెలిసేసరికి బాబు ఇలాగా అని చెప్పి మాకు చెప్పేశారు. చెప్తే మాకు అసలు కాలు చేతులు ఆడలేదన్నమాట. ఏంటి ఇలాగా అనేసరికంటే బాబు ఇలాగా స్కూల్కి వెళ్ళాడు అక్కడ పడిపోయాడని వరకు మాకు తెలిసింది. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఆవిడ కొట్టేసింది. దాని తర్వాత ఇలాగ బాబు ఒకసారి ఆవిడ మీద పడిపోతే ప్రైవేట్ అదే అక్కడ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. దాని తర్వాత కేజీ తీసుకుని వచ్చాక మాకు ఇన్ఫామ్ చేశారని చెప్తున్నారు. అలాగా మా పిల్లల్ని ఎంతో అల్లరి ముద్దుగా పెంచుతారు. స్కూల్కి మంచి బుద్ధులు నేర్చుకోవాలని, చదువు నేర్చుకోవాలని, మంచి ఉన్నత విద్య కావాలని స్కూల్కి పంపిస్తుంటారు. కానీ స్కూల్లో టీచర్స్ ఇలా కొట్టడం, చనిపోయే వరకు పరిస్థితి రావడం చాలా దురదృష్టం. అది చాలా తప్పండి. అసలు స్కూల్లో టీచర్ నిజంగా పిల్లలు హోంవర్క్ చేయలేదు, తప్పు చేశాడు. అది పేరెంట్స్ ఫీజు కట్టేది పేరెంట్సే కదా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. వాళ్ళకి చేస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున్న వాళ్ళు చదవకపోతే పేరెంట్స్ అడిగేది టీచర్స్నే కదా, మా అబ్బాయి చదవలేదని. ఆ ఇన్ఫార్మ్ ఏదో ఆ పేరెంట్స్కి ఇస్తే మళ్ళీ వాళ్ళు దెబ్బలాడమో వాళ్ళు చెప్పడమో ఏదో చేస్తారు కదా. వాళ్ళు చేయకుండా వాళ్ళు చేసుకోవడం ఇలా చేయడం చాలా తప్పు. అది